హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JLM ఎలక్ట్రికల్ ఛానల్. ఇది వచ్చేసి 33/11 kV సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్లో పీటీఆర్ అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయిన ట్రాన్స్ఫార్మర్ రిమూవ్ చేసేసి మనం కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే పెడతాము. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారానే మనం ఇళ్ళల్లో వాడుకునే కరెంట్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారానే వస్తుంది. మన ఇంటి దగ్గర చూసుంటాం, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్లకి ఈ పెద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్కి 11 kV సప్లై వస్తుంది. ఆ 11 kV సప్లై నుంచి అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేసి 220 వోల్టేజ్ అనేది ఇస్తుంది. అదే మనం యూజ్ చేసుకునే కరెంటు. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ వెయిట్ వచ్చేసరికి 8 tons అనేది ఉంటుంది. ఈ 8 tons కూడా ఆయిల్ సైడ్ ఉన్న రేడియేటర్స్ మొత్తం కలుపుకొని 8 tons ఉంటుంది. మనం ఇప్పుడు ఆయిల్ రిమూవ్ చేసాము, ఈ సైడ్ ఉన్న రేడియేటర్ని కూడా రిమూవ్ చేసాము. ఇది వచ్చేసి న్యూ ట్రాన్స్ఫార్మర్. ఈ న్యూ ట్రాన్స్ఫార్మర్ మనం యాడ్ లోపలికి ఈ లారీ ద్వారా తీసుకొస్తే మనం ఆ దిమ్మ మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని లోనకి తీసుకొస్తున్నాం. కానీ అక్కడ లోనకి రావడానికి ఈ లారీకి వీలు పట్టలేదు. ఈ పవర్ ట్రాన్స్ఫర్ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ ఎస్కాట్ అయితే 12 tons వరకు లిఫ్ట్ చేసేది. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా 12 tons ఉంది. అది కూడా ఏంది, ఆయిల్ పోసి రేడియేటర్స్ బిగిస్తేనే 12 tons, లేకపోతే ఆయిల్ లేకుండా రేడియేటర్స్ లేకుండా అయితే ఇది 8 tons 9 tons ఉంటుంది. అయితే దిమ్మ మీద పెట్టేసి కనెక్షన్ అయితే ఇస్తున్నాం.